హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. వన్ మోర్ థింగ్, సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి సేమ్ మన నేమ్ యూజ్ చేసి. సో బెస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఫస్ట్ కమెంట్లో ఉన్న లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ అప్డేట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఎర్లీ మార్నింగ్ నేను ఫస్ట్ మీకు ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. దాని తర్వాత మీకు చూసినట్టయితే సో లాస్ట్ ఫ్రైడే కూడా మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ అన్ చేయడానికి వచ్చింది. దాని తర్వాత మంచి సపోర్ట్ బిల్డ్ చేసింది. ఇక్కడ లైవ్ అప్డేట్ కంప్లీట్లీ మార్కెట్ వచ్చేసి టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్లీ మార్కెట్లో 26,125 అండ్ 26,150 లెవెల్స్ పైకి పోతే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా మెన్షన్ చేశాను. అండ్ ఏదైతే మనం ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ని కూడా పర్ఫెక్ట్లీ మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. ఆల్గో ఆర్జెడ్ లెవెల్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్కి టర్న్ అయింది. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కంప్లీట్లీ అప్డేట్స్ అన్ని కూడా. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా షేర్ చేస్తాను, మంచిగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో మీరు మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి, ఓకే. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్గో లెవెల్స్ ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ మనకి నిఫ్టీ చూసినట్టయితే సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ మనకి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఆల్గో లెవెల్స్ బ్రేక్ అయినాయి, ఓకే. బ్రేక్ ఫస్ట్ అయ్యింది, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ అయింది, ఓకే. సో ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఇక్కడ మనకి క్లియర్లీ కనిపిస్తుంది. ఆల్గో ఆర్జిట్ కాస్త సపోర్ట్ అయింది, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. ఎవ్రీ డే మార్నింగ్ 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత ఈ లెవెల్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో మార్కెట్ వచ్చేసి అక్కడ మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదన్నమాట. ఆల్గో లెవెల్స్ వేరే మీరు ఇండికేటర్స్కి యూజ్ చేశారనుకోండి, లైక్ మూవింగ్ యావరేజ్ కానీ ఇవన్నీ యూజ్ చేశారనుకోండి, ప్రైస్తో పాటు మూవ్ అవుతున్నప్పుడు కొంచెం మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఇంట్రాడేలో ఫామ్ అయిన తర్వాత ఈ లెవెల్స్ నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ లెవెల్స్ నుంచే మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్లీ మీకు వర్క్ అవుతుంది. కొంచెం మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో అది మీకు క్లియర్లీ అర్థమవుతుంది అనమాట, ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, ఈ లెవెల్స్ స్ట్రాంగ్లీ సపోర్ట్లకి యాక్ట్ చేసింది ఫ్రైడే రోజు అండ్ అప్ సైడ్కే మూవ్ అయింది, ఓకే. 26,200 ఫస్ట్ మార్కెట్ అచీవ్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు దగ్గరలో ఏది మనకు కనిపిస్తుంది అంటే 26,250 అండ్ 26,300 ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మనకు కనిపిస్తుంది, బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా మనం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను ఆల్గో లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఆల్గో లెవెల్స్ కూడా మీరు చూసారనుకోండి. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ ఫస్ట్ బ్రేక్అవుట్ అయింది, మంచి స్పైక్. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తుంది. ఆల్గో ఆర్జెడ్ అప్పుడు ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఇది మనకి సపోర్ట్ అయిపోతుంది. అండ్ సపోర్ట్ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి 59,800 దగ్గరికి ప్రైస్ వెళ్ళింది, ఓకే. నెక్స్ట్ మనకి ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకుందాం, ఓకే. ఇవి ఫస్ట్ నేను ఇవన్నీ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకే. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ మనకి ఏం కనిపిస్తుంది, నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఆల్ టైమ్ హై జోన్ ఉందో ఆ జోన్ దగ్గరలో ప్రైస్ ఉంది, ఓకే. సో ఇక్కడ మనకి లాస్ట్ వీక్ వచ్చేసి ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఆ జోన్లోనే ప్రైస్ అనేది మళ్ళీ ప్రైస్ ఇదే జోన్లో క్లోజ్ చేసింది. అండ్ కాకపోతే మీరు హై నుంచి చూసారనుకోండి స్లైట్లీ కొంచెం బేరిష్ ఉంది, బట్ కింది నుంచి మీరు చూస్తున్నారనుకోండి విక్ మార్కెట్ ఇక్కడ నుంచి బయర్స్ అప్ సైడ్కి తీసుకెళ్ళి క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. ఏదైతే మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ సెషన్ ఉందో అది మనకి కనిపిస్తుంది. ఇది ఒక స్లైట్లీ ఒక పిన్ బార్ క్యాండిల్స్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, బట్ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ స్టిల్ ఇంకా బులిషే ఉంది, ఓకే. సో ఇక్కడ మనకి క్లియర్లీ కనిపిస్తుంది బులిష్ ట్రెండ్లోనే ఉంది హయ్యర్ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ కూడా బులిష్లోనే ఉంది, ఓకే. సెన్సెక్స్ కూడా మనం చూస్తామంటే సెన్సెక్స్ కూడా సేమ్ బులిష్లోనే ఉంది. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఓకే. డైలీ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చూసుకుందాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత మనకి డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ నోటీస్ చేయండి. సో ఇక్కడ ఫైర్ చార్ట్ మీరు చూసారనుకోండి, ఇక్కడ కింద ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా మీకు, ఈ ట్రెండ్ లైన్ చూడండి, ప్రాపర్గా ట్రెండ్ అనేది మనకి అప్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి డైలీ టైం ఫ్రేమ్లోనే మార్కెట్ వచ్చేసి ఇక్కడ అండ్ ఇక్కడ ఒక సిమిలర్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ని ఇక్కడ బ్రేక్ చేసింది,
ఓకే, ఈ 3 క్యాండిల్స్ని ఇక్కడ బ్రేక్ చేసింది. దాని తర్వాత ఆల్ టైమ్ హైస్ట్ లెవెల్ దగ్గర ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది 2 days. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి 26,331 దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేశారు. అంటే మార్కెట్ 26,300 అండ్ 26,330 లెవెల్ అవుతుందో ఈ 2 లెవెల్స్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 26,300 అండ్ 26,331 మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ జోన్ అప్ సైడ్లో వచ్చేసి ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ జోన్ వచ్చేసి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ బ్రేక్ అయినాయి అండ్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ డౌన్ సైడ్ వచ్చింది. ప్రైస్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఉంది. ఓకే, కాకపోతే మనం ప్రీవియస్ స్ట్రక్చర్ మనం చూసామనుకోండి, అంటే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ మనకు చూస్తే మనకేం ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది, పాజిటివ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. సో మన వ్యూ వచ్చేసి బుల్లిష్ పెట్టుకోవచ్చు అండ్ అప్ సైడ్కి ఇంకా వెళ్ళొచ్చా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంకా ప్రైస్ అనేది ఇక్కడ మనం సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చు 26,100 అండ్ 26,000 లెవెల్. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్. ఈ 2 లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. టువర్డ్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ వైపు మార్కెట్ వెళ్ళొచ్చు నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ 26,300 అండ్ 26,250 ఫస్ట్ టార్గెట్స్ అండ్ ఏదైతే హై ఉందో ఫ్రైడే రోజు హై అది 26,200 లెవెల్. ఆ లెవెల్ కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్లైట్లీ రెసిస్టెన్స్. బికాజ్ ఎందుకంటే ఇదే పాయింట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి. సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ 26,200 పైన ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది నిఫ్టీ వెళ్ళడానికి. ఓకే, సో బేరిష్ అవ్వాలంటే నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో బేరిష్ అవ్వాలనుకోండి ఇక్కడ సింపుల్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ కూడా పెడతాను సో దట్ మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ అండ్ ఎక్కడ చేసింది ఫ్రైడే రోజు ఈ జోన్లో మీరు చూసారనుకోండి డౌన్ సైడ్ స్టాప్ లాస్ అండ్ చేసి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక సపోర్ట్ పాయింట్ వచ్చేసి 26,000 లెవెల్ దగ్గర ఉంది. సో ప్రైస్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని బుల్లిష్గానే చూడొచ్చు. ఓకే, క్లియర్. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు మన వ్యూ వచ్చేసి బేరిష్కి ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తే ప్రైస్ వచ్చేసి ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి 26,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు వ్యూ చేంజ్ చేసుకోవచ్చు బేరిష్కి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్ నిఫ్టీలో. క్లియర్ అండి, క్లియర్ అర్థమైపోయింది మనకి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. ఆల్రెడీ వీక్లీ చేసాం కాబట్టి డైలీకి వెళ్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 488 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ కూడా క్లియర్ ట్రెండ్ పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి 3 days ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ కూడా కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్స్ ఉండే అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్స్ తర్వాత బ్రేక్అవుట్ అయింది. తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అవ్వలేకపోయింది. ఇది కూడా ఫేక్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ క్యాండిల్. ప్రైస్ ఈ లెవెల్స్ పైకి మార్కెట్ ఫస్ట్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, ఇక్కడ కూడా మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి సో ఒక ప్రాపర్ ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్ 59,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్కి ఏదైతే ఉందో ఆ దగ్గర మళ్ళీ ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ 59,500 అండ్ 59,300 ఈ 2 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, ప్రైస్ మళ్ళీ బెరిష్ అవ్వాలంటే 59,300 కిందికి వస్తేనే అప్పుడు మీరు బెరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 59,500 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా చూడొచ్చు. ఏదైతే హై ఉందో ఇప్పుడు 59,800 లెవెల్ హై ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా అప్ సైడ్ వెళ్ళేటివి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకున్నాం అనుకోండి సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ సింపుల్ అండ్ క్లియర్ 2 సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే సేమ్ సిమిలర్ ప్యాటర్న్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సిమిలర్ ప్యాటర్న్, ఇక్కడ కూడా మీరు చూసినట్టు సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది, దాని తర్వాత ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్స్ ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది సెన్సెక్స్లో కూడా, అది వచ్చేసి 86,000 అండ్ 86,100 లెవెల్ టార్గెటెడ్ పాయింట్స్. మార్కెట్ ఇప్పుడు బులిష్లోనే చూడొచ్చు
చూడవచ్చు 85,500 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడవచ్చు. అండ్ ఇక్కడ మీ డౌన్ సైడ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ జోన్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్, అది వచ్చేసి మనకి 85,300 to 85,500 లెవెల్. ఓకే, సో మనకి ఇక్కడ 85,300 to 85,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ మనకి కనిపిస్తుంది సెన్సెక్స్లో. అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్, అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ వ్యూతో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్ మనకి ఇక్కడ ఆల్గో లెవెల్స్ కూడా ఆన్ చేసుకుందాం సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగిన జోన్ వచ్చేసి ఈ జోన్ ఫ్రైడే రోజు మనకి చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి 85,200 లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు 85,300 అండ్ 85,200 ఈ రెండు లెవెల్స్ దగ్గర ఉంది. ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ఆల్గో లెవెల్స్ ఉంది, అది వచ్చేసి మనకి 85,500 లెవెల్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు, ఈ సైడ్లోనే ప్లాన్ చేయవచ్చు. అండ్ ఏదైతే హై ఉందో ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్స్, సో హై బ్రేక్ అయింది అనుకోండి, ఫ్రైడే రోజు హై బ్రేక్ అయితే మార్కెట్ ఫర్దర్గా 86,000 to 86,100 వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ వ్యూ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఏదైతే ఫ్రైడే రోజు లో ఉందో ఆ లో కిందికి వస్తేనే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు వ్యూ వచ్చేసి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పాజిటివ్ వ్యూతో చూడొచ్చు. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ మనం డేటా చూసామనుకోండి, 26,000 లెవెల్ దగ్గర పుట్ సైడ్ మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. మనం పుట్ సైడ్ సపోర్ట్ని ఫైండ్ చేద్దాం, కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి 26,000 లెవెల్ దగ్గర 2,24,000 కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కాల్ సైడ్ మొత్తం కూడా అన్వైండ్ అయ్యింది, మైనస్లో కనిపిస్తుంది. పుట్ సైడ్ మొత్తం మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ అయితే యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ 26,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ దాని తర్వాత 26,100 అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 26,200 లెవెల్ రెసిస్టెన్స్, 26,400 లెవెల్, 26,300 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి US30 వచ్చేసి మనకి పాజిటివ్ 100 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ మనకి US Tech 100 కూడా పాజిటివ్ కనిపిస్తుంది. డాక్స్ కూడా మనకి 141 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ అండ్ ఏషియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి 200 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ కూడా మనకి పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఆల్రెడీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ఫ్రైడే రోజు నేను అనాలిసిస్ చేశాను. అండ్ దాని తర్వాత కూడా మంచి మొమెంటం డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ ఫ్రైడే రోజు ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 4,000 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత అండ్ మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సైడ్ వేస్ ఉంది, సైడ్ వేస్ టు బేరిష్ ఉంది. బట్ ఇక్కడ డౌన్ సైడ్లో ఒక సపోర్ట్ ఉంది 88,600 లెవెల్. ఎందుకు మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది అంటే ఇక్కడ మీకు చూసినట్టయితే ఈ క్యాండిల్స్లో బయర్స్ ఉన్నారు, అదే ఇక్కడ చూసినట్టయితే ఇదే క్యాండిల్ నుంచి డౌన్ సైడ్లో సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ మీకు బయింగ్ వచ్చింది. సో ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఓకే, సో 88,600 అండ్ 88,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ బిట్ కాయిన్లో. ఒకవేళ బిట్ కాయిన్ మళ్ళీ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ రావచ్చు. అండ్ బిట్ కాయిన్ అప్ సైడ్కి వెళ్ళాలన్నా కూడా 90,300 పైనకి వెళ్తే కొద్ది అప్ సైడ్ వెళ్ళొచ్చు. మళ్ళీ ఈ హైస్ని టెస్ట్ చేయవచ్చు 91,600 అండ్ 92,000 లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఒక ట్రెండ్ అనేది సైడ్ వేస్ టు బేరిషే ఉంది, బేరిష్ వ్యూతో ఉంది బిట్ కాయిన్ వచ్చేసి. సో క్లియర్లీ ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఇప్పుడు మార్కెట్ ఈ జోన్ని మార్క్ చేసుకోండి. ఇదర్ డౌన్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి ఇక్కడ బిట్ కాయిన్ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఇంకా డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు అప్పుడు బిట్ కాయిన్ 87,000 అండ్ 86,000 అండ్ 85,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ క్లియర్లీ ఫ్రైడే రోజు అనాలిసిస్లో క్లియర్గా చెప్పాను. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్లో అని చెప్పి. అండ్ ఇథేరియం చూసుకున్నారనుకోండి, ఇథేరియం కూడా అంతే. ఇథేరియం యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్లకి యాక్ట్ చేసే జోన్ ఉందో అది బ్రేక్ చేసేసింది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఫ్రైడే రోజు మనం అనాలిసిస్ చేసిన తర్వాత వీడియో పోస్ట్ చేసిన తర్వాత మార్కెట్ బేరిష్ సెంటిమెంట్తో ఉందని చెప్పాను. సో ఎవరైనా క్యాప్చర్ చేస్తుంటే చెప్పండి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రీమియం మెంబర్స్ అయితే క్యాప్చర్ చేశారు ప్రీమియం ఛానల్లో, క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా కంప్లీట్లీ సైడ్ వేస్ అయిపోయింది. ఆ మూవ్ తర్వాత ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ కూడా అంతే, మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకోండి మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు 2950 అండ్ 2900 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇథేరియం పాజిటివ్ అవ్వాలి అంటే, ఇథేరియం పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే అట్లీస్ట్ మళ్ళీ
3110 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు చెప్పలేం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఏదైనా స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపించింది అనుకోండి, మార్కెట్ 2950 అండ్ అదేవిధంగా 2920 వరకు రావచ్చు. ఓకే, 2950 అండ్ 2920 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఇథేరియంలో. ఓకే, 3110 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం 3110 పైన ఉంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ రెండు కూడా మనకి నెగిటివ్ ప్రైస్ యాక్షనే కనిపిస్తున్నాయి. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే హయ్యర్ టైం ఫ్రేమ్ కానీ చిన్న టైం ఫ్రేమ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే మీకు క్రిప్టో స్కాల్పర్ ఉంది. ఈ క్రిప్టో స్కాల్పర్ పైన మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్. సో ఇక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, 7000 పాయింట్స్ మూవ్ అయింది. అండ్ ఇక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది, 7000 పాయింట్స్ డౌన్ అయింది. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుంది కదా, అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సో దీని యాక్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను ఇస్తాను. సో దానికి ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ఎక్కడ ట్రేడ్ చేయాలో తెలియకుంటే కనుక బిట్ కాయిన్ అండ్ ఇథేరియం మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఓకే, సో ఫ్యూచర్స్కి లెవరేజ్ ఉంది, ఆప్షన్స్కి కూడా లెవరేజ్ ఉంది. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ ఎవరన్నా సరే ఒకవేళ మీరు స్కాల్పింగ్ చేయాలనుకుంటే కనుక ఫ్యూచర్స్లో 30 మినిట్స్ వరకు బిట్ కాయిన్లో ఎటువంటి ఫీజు లేదు. అండ్ అదర్ ఫ్యూచర్ కాయిన్స్ పైన 15 మినిట్స్ వరకు కూడా ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. సో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కింద రిఫరల్ లింక్ అండ్ కింద లింక్ ఉంది, ఫస్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా మీకు ఫస్ట్ అయితే క్రిప్టో గురించి ఏమీ నాలెడ్జ్ లేదనుకోండి, నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది క్రిప్టో ట్రేడింగ్ చేయాలన్నా వద్దా అనేది. దాని తర్వాత మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కింద రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఒక మినిమం 10K ఫండ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక మినిమం ఫండ్ అనేది ఇంపార్టెంట్. చేయాలనుకుంటే మీరు 1000 రూపీస్తో కూడా దీంట్లో డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయొచ్చు. బట్ ప్రాపర్గా ప్లాన్ ఉండదు ఒక చిన్న క్యాపిటల్తో. అట్లీస్ట్ ఒక మినిమం క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ఒక 10,000 వరకు కూడా మీరు స్టార్ట్ చేసుకొని దాని తర్వాత మీరు ఒక లెవరేజ్ సెట్ చేసుకోండి. మినిమం 5x ఆర్ 10x, అంతకన్నా ఎక్కువ వెళ్ళకండి. 200x వరకు లెవరేజ్ ఇస్తుంది బిట్ కాయిన్లో ఇథేరియంలో కానీ. సో స్టార్టింగ్ బిగినర్స్ అందరూ కూడా 5x ఆర్ 10x పెట్టుకోవచ్చు. అంటే మీ క్యాపిటల్కి 5 టైమ్స్ పెట్టుకునండి. అంటే ఇప్పుడు మీరు 10,000 క్యాపిటల్ పెట్టుకున్నారనుకోండి, 5 టైమ్స్ అంటే 50,000తో మీరు ట్రేడ్ చేస్తున్నట్టు. ఆ 50,000 మీరు క్యాపిటల్ ఉన్నప్పుడు మీరు దాంట్లో 10,000లో అప్పుడు మీరు 1,000 రూపీస్ 2,000 రూపీస్తో రిస్క్ చేశారనుకోండి, 1,000 రూపీస్ ఎగ్జాంపుల్ రిస్క్ చేసినా సరే మీరు 5x పెడితే 5,000తో మీరు ట్రేడ్ ప్లాన్ చేస్తున్నట్టు. ఓకే, ఒకవేళ మీరు 10x పెట్టారనుకోండి, 1,000 రూపీస్ రిస్క్ చేస్తున్నారు యాక్చువల్లీ, అంటే అప్పుడు 10,000తో మీరు రిస్క్ చేస్తున్నట్టు, అంటే 10x లెవరేజ్ పెడితే. సో క్లియర్లీ మీకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎటువంటి టెన్షన్స్ అనేది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ప్రాసెస్ చెప్తానన్నాను కదా. సో జాయినింగ్ ప్రాసెస్ వచ్చేసి మీరు లింక్ నుంచి క్లిక్ చేసేసి అండ్ రిఫరల్ లింక్ నుంచి క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రిఫరల్ మెంబర్స్కి. ఏదే ఫ్రైడే రోజు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫ్రైడే రోజు మెంబర్స్ కూడా ట్రేడ్ చేశారు అని చెప్పి. ఇక్కడ చూడండి ట్రైలింగ్ సూపర్ ఉంది, నా డబ్బులు సేఫ్ అని చెప్పి కూడా ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ కూడా పెట్టాడు. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. సో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఒకసారి మీరు మొత్తం కూడా క్రిప్టోని చూసి మీకు అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ రిఫరల్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఆల్గో లెవెల్స్ అక్కడ షేర్ చేస్తాను ఎవ్రీడే. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో 9:15 to 3:30 దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.